అందుకోసమే ఇటీవల కాలంలో మీరు చూసి ఉంటారు, నేను న్యూస్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతిరోజు కార్పొరేట్ విద్యాశక్తులతో కొట్లాడుతూ ఉంటా, ప్రతిరోజు గవర్నమెంట్ విద్య గురించి చెప్తూనే ఉంటా. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, అక్కడ గొప్ప అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళు చాలా సుశిక్షితులైనటువంటి సిబ్బంది ఉన్నారు, వాళ్ళ ద్వారా మన పిల్లల బతుకులు మారుతాయి తప్ప కార్పొరేట్ వ్యవస్థ ద్వారా మారదు. కేవలం మనం చాలా మంది చెప్పుకుంటా ఉంటారు, తల్లిదండ్రులు ఏం చేస్తుండు మీ కొడుకు, ఏం చేస్తుండు, నారాయణలో చదువుతుండు మా కొడుకు అని చెప్పుకుంటాడు. ఒక ఆయన శ్రీ చైతన్యలో చదువుతు, ఏముండదు ఆడ. ఎందుకంటే నేను V6 ఛానల్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి, అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాలే, ఉమ్మడి ఏపీకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నేనే హెడ్గుంటి అందులో V6 ఛానల్లో. అప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్కు పోవాల్సి వచ్చింది. నేను అప్పుడు ఆ ఇన్ఛార్జ్లను పిలిస్తే మేమందరం కూడా పోయినాం. ఒకరోజు నారాయణ కార్పొరేట్ స్కూల్లో ఏదో ఎంసెట్ ర్యాంకులకు సంబంధించి రిజల్ట్స్ వస్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు. అప్పుడు ఈ అబ్బాయిలందరినీ పిల్లలందరూ నిలబెట్టి వీళ్ళే మా పిల్లలు, వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయని చెప్పినారు. సరే కావచ్చు అనుకున్నాం కామన్గా. నెక్స్ట్ అదే సమయంలో నెక్స్ట్ ప్రెస్ మీట్ నారాయణలో ఉంది. మళ్ళా నారాయణలో ఉంటే నేను ఆడిపోయేసరికి ఈ పిల్లలే మళ్ళీ అక్కడ ఉన్నారు. ఈ ఎవరైతే శ్రీ చైతన్యలో ఉన్న పిల్లలే మళ్ళీ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత భాష్యం కూడా ఆ రోజే పెట్టిరు. ఈ మూడిటికి నేనే అటెండ్ అయినా. ఈ 3 చోట్ల ఒకే పిల్లలు ఉన్నారు. నేను అడిగిన అక్కడ ప్రెస్ మీట్లో, నేను అడిగిన మీరు ఇంత ముందుకు అక్కడ ఉన్నారు కదా ప్రెస్ మీట్లో అని అడిగితే, అవును సార్ మేము 10th క్లాస్ వరకు భాష్యంలో చదువుకున్నాం, ఇంటర్మీడియట్ వచ్చి నారాయణలో చదివినాం, శ్రీ చైతన్యలో కోచింగ్ తీసుకున్నాం సార్ అని చెప్పి. అంటే ఒకే విద్యార్థిని 3 కార్పొరేట్ శక్తులు క్లెయిమ్ చేస్తా ఉన్నాయి అక్కడ. ఇంకా ఏముంది, ఇక ఇవి ఉంటాయి కదా ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మా విద్యార్థులే అని చెప్పే పరిస్థితి ఉంది. వాస్తవానికి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ వీళ్ళకు మెయిన్ బ్రాంచీలు 2 ఉంటాయి. మాదాపూర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఇంకో బ్రాంచి నారాయణది ఎక్కడో ఉంటుంది. ఆ 2 బ్రాంచీల్లో ఉండేటువంటి 60 మంది పిల్లలకు తప్ప ఇంకా ఎవరికి వాళ్ళు చదువు చెప్పరు. ఆ విషయము నేను ఒకరోజు స్టింగ్ ఆపరేషన్ ద్వారా V6లో ఉన్నప్పుడు బయట పెట్టిన విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు తయారు చేసినటువంటి పిల్లలు 500 మార్కులు 560 70 వచ్చిన మార్కుల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడున్నారని ఎంక్వైరీ చేసే ముఠా ఉంటుంది ఒకటి. ముఠా ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు, ఇక్కడనే 560 సంపాదించుడు మీ పిల్లగాడు మా శ్రీ చైతన్యలో వేస్తే టాప్ ర్యాంకర్ అవుతాడని చెప్తాడు. పాప అమాయకుడైన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నిజమే కావచ్చు శ్రీ చైతన్య గొప్పదట అంటే, గట్లో గిట్లోగా నాగరాజ సెంటర్లో ఇలా సెంటర్లో ఏం చేస్తారు, బాగుంటుంది శ్రీ చైతన్య అని చెప్పగానే వాళ్ళు గట్టిగానే నమ్ముతారు. ఆ పిల్లగాడు ఇక్కడున్న అదే చదువుతాడు, అక్కడున్న అదే చదువుతాడు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి చదువు అబ్బింది కాబట్టి అది సాధ్యమవుతుంది. ఇట్లా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాప్గా చదివేటువంటి పిల్లలంతా క్రీమ్నంతా తీసుకొని పోతారు. తీసుకొని పోయి అందులో మళ్ళీ ఒక టెస్ట్ పెట్టి 60 మందిని తీసుకుపోయి మాదాపూర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ అంటారు దాన్ని, మెయిన్ బ్రాంచ్లో వాళ్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళా ఉప్పల్ డిపో కాడ ఉన్న శ్రీ చైతన్యకు ఒకరిని పంపిస్తారు, తార్నాకలో ఉన్న శ్రీ చైతన్యకు ఒకరిని పంపిస్తారు, ఆదిపట్లలో ఉన్న శ్రీ చైతన్యకు ఒకరిని పంపిస్తారు. పిల్లల్ని ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రాగానే ఆ ఉప్పల్ డిపో కాడ ఉన్న శ్రీ చైతన్య అయినా బోడేస్తాడు బయట, మా విద్యార్థికే రాష్ట్ర 3వ ర్యాంక్ వచ్చిందని పెడతాడు. వాడు చదివిందేమో ఆడ. ఈ మాయ తెలవక తల్లిదండ్రులంతా వట్టిగా మోసపోతా ఉన్నారు. అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అద్భుతమైన శిక్షణ, అద్భుతమైనటువంటి చదువు కార్పొరేట్లో లేదు. అదంతా ఒక మాయాజాలం, అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.